ఏదైతే చంద్రబాబు నాయుడు ఉన్నంత కాలం రైతుకు ఉండదు భరోసా, రైతుకు ఉండదు యూరియా, రైతుకు ఉండదు గిట్టుబాటు ధర. ఈరోజు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతాంగాన్ని ఈరోజు నట్టేట ముంచాడు. ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఏడాది కాలంలో 300కు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయినటువంటి పరిస్థితి. ఇలాంటి దయనీయమైన దారుణమైన పరిస్థితులు ఉంటే రైతన్న మీకోసం అనేది పంచసూత్రాలు అంటారు. సూపర్ 6 లాంటివి వేయకూడదు నువ్వు చేసి పంచసూత్రాలు. ఈరోజు యూరియా అందరూ పంచసూత్రంలో ఒక భాగం. ఈరోజు రైతు గిట్టుబాటు ధర ఉండదు, పంచసూత్రంలో రెండో భాగం. ఈరోజు రైతుకు సంబంధించి ఉచిత పంటల బీమా ఉండదు, ఇది పంచసూత్రంలో మూడవది. ఈరోజు రైతులకు సంబంధించి క్రాప్ ఇన్సూరెన్స్ ఉండదు, రైతులకు పంట నష్టపరిహారం నాలుగోది. ఐదోది రైతులకు సంబంధించి పంట నష్టపరిహారం ఏదైతే ఇప్పటి వరకు ఇవ్వలేదు, గత ఏడాది కూడా. ఈయన పంచసూత్రాలు అంటే ఎన్నాళ్ళు ఇంకా రైతులను మోసం చేస్తావు? వ్యవసాయం దండగా అన్నటువంటి ముఖ్యమంత్రి నువ్వు. ఈరోజు అందరినీ ప్రతి ఒక్క రైతుకి గిట్టుబాటు ధర లేకుండా చేసి రైతాంగాన్ని నెట్ట నిల్వల ముంచేసింది ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అనేది క్లియర్గా మరోసారి స్పష్టమైంది. కానీ పబ్లిసిటీ మాత్రం పీక్కు ఏదేదో ప్రోగ్రాంలు చేసి ఏదేదో ఆదుకుంటున్నట్టుగా పైకి మాత్రం బిల్డప్లు ఇస్తా ఉన్నారు. లోపల డొల్లతనం మరొకసారి బయటపడింది.